సో మీ అక్క సోనియా బయటకు వస్తుంది ఎలిమినేట్ అయ్యి, సో ఎలా అనిపిస్తుంది? మా అక్కనే అనవసరంగా ఎలిమినేట్ చేసేసారు కదరా, అందరూ కలిపి పగ సాధించారు కదరా. మా బావల పరిస్థితి ఏంట్రా, ఒక్కసారైనా ఎవడైనా ఆలోచించాడా? మా బావలు ఏమైపోతారో, అన్నం తిన్నారో లేదో మా అక్కకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మా చిన్న బావ ఎక్స్పెషల్లీ, బావా మా అక్క లేదని నువ్వు అన్నం తింటావు మానవు బావా, దయచేసి రోజు అన్నం తిను, కావాలంటే ఇంకో అక్కని తగులుకో, కానీ మా అక్కకి బట్టి అన్యాయం చేయకు బావా, ప్లీజ్ బావా. అలాగే మన పెద్ద బావ నువ్వు మట్టికి పద్దాక పక్కనే కూర్చునేవాడు, మా అక్క పక్కన కూర్చున్నప్పుడల్లా నా సొంత బావలాగా నేను బాగా ప్రేమించాను నిన్ను. నువ్వు మట్టికి అలిగి ఒక మూలను కూర్చోకుండా గేమ్ ఆడు బావా, కనీసం మా అక్క కోసం ఆడు బావా, ఆ కప్పు తీసుకురా బావా, ఇంటికి తీసుకురా బావా. నేను నీ నుంచి కోరుకునేది అదే బావా, మా సోనియా అక్క కోసం నీకు దగ్గరుండి నేను పెళ్లి చేస్తాను బావా. అక్క ఆ బెంగ మట్టికి పెట్టుకోవద్దు బావా, ప్లీజ్ బావా. నీకు ఎప్పుడైనా సరే, ఇక ఎప్పుడు కావాలన్నా సరే మా అక్క నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తుంది బావా. చిన్న బావా నువ్వు బెంగ పెట్టుకోవద్దు, అలా అని మా అక్క లేదని నువ్వు ఎవరెవరితోనూ పులిహార కలపొద్దు, మా అక్క ఫీల్ అవుద్ది. నువ్వు దయచేసి ఆ పులిహార బ్యాచ్ని పక్కన పెట్టుకోకుండా ఆటాడి ఇద్దరు పెద్ద బావ చిన్న బావ ఇద్దరు కప్పు తీసుకురండి, మా అక్కనిచ్చి నేను పంపిస్తా దగ్గరుండి. ఓకే. ఇప్పుడు మీ చిన్న బావ ఇప్పుడు బెంగతో అన్నం తినకుండా అలగడము ఏడవడం ఇలాంటివి ఏమైనా చేస్తాడనుకోవచ్చా? అయ్యో అసలు మా సోనియా అక్క లేకపోతే కనీసం భోజనం కూడా చేయను మా పెద్ద బావ. ఈ రోజున అలిగి ఈ రోజంతా భోజనం చేయడు, మా అక్క బయటకు వచ్చేసిన ఆవేదనలో. చిన్న బావ అయితే అసలు ఇక దరిదాపులకు అమ్మాయిని కూడా రానివాడు, ఎందుకంటే మా అక్క అంటే అంత ప్రాణం వాళ్ళకి, మా అక్కే ప్రాణం, మా అక్కే జీవితం వాళ్ళకి. మా అక్క లేకపోతే వాళ్ళు ఆ హౌస్ను ఊహించుకోలేరు, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని చూస్తారు. కానీ మీరు అలా చేయొద్దు బావా, మా అక్క కోసం ఆ కప్పు పట్టుకొని రండి. వస్తా ఆ కప్పు తీసుకొస్తే మా అక్క బాగా సంతోషిస్తుంది. మా అక్కని అన్యాయం చేయొద్దు, మా అక్క కోసం మీరు ఎప్పుడూ కూడా బాగా ఆడాలని కోరుకునే ఈ తమ్ముడు. చిన్న బావ పెద్ద బావ మన సోనియా అక్క కోసం మీరు ప్రాణం పెట్టి గేమ్ ఆడండి, ఆ ప్రాణంతో కప్పు తీసుకురండి, మా అక్కకి అంకితం చేయండి. ఇదే నేను మీ నుంచి కోరుకునేది బావ, అలగొద్దు ప్లీజ్. దయచేసి మా అక్కను బయట పెట్టుకొని మీరు ఇంట్లో పులిహార కలిపితే మీకు ఖచ్చితంగా నోటీసులు పంపిస్తాను బావా, గుర్తుపెట్టుకోండి. లోపల మీరు ఏ ఎదవేషం వేసినా ఖచ్చితంగా నేను నోటీసులు పంపిస్తా. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. మా అక్కను మట్టికి అన్యాయం చేశాడు ఈ బిగ్ బాస్, మా బావల నుంచి దూరం చేశాడు. నీ కళ్ళు పేలిపోను, నువ్వు నాశనం అయిపోను, ఈ బిగ్ బాస్ హౌస్ కూలిపోను. మా అక్క ఏం అన్యాయం చేసిందిరా నీకు? ఇద్దరు బావలతో కలిసి ఉంటే చూడలేకపోయావు నువ్వు, నీ కళ్ళు కాయలు కాసిని, నీకు ఈర్ష్య పుట్టింది, స్వార్థం పుట్టింది. మా అక్కను బయటికి వెళ్ళిపోయేదాకా నీ మనశ్శాంతి లేకుండా చేసేసారు మా అక్కకి. అందరూ టార్గెట్ చేసేసారు మా అక్కనే, బయటకు తోసేశారు. మా బావలు ఇప్పుడు ఏమైపోతారో, నైట్ పూట ఎవరు తినిపిస్తారో, కాళ్ళు ఎవరు సవర్ చేస్తారో మా బావలకి. మా అక్క ఉంటే యోగక్షేమాలు అన్నీ చూసుకునేది, ఇక మా అక్క లేని బతుకాలు ఊహించుకోలేరు. మా అక్క కూడా ఇక ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటుందో తినదో, లేకపోతే నిద్ర పడదో ఏమో బెంగ పడిపోయింది ఆల్రెడీ. వచ్చిన కాడి నుంచి కూడా తమ్ముడు నువ్వు ఎక్కడికి వెళ్ళకరా, బావలు ఎలా ఆడుతున్నారో చూడరా అంటుంది రోజు. నేను ఏమని చెప్పాలి? మా అక్క అక్కడ పృథ్వీగాడు ఇంకో అక్కని తగులుకున్నాడే అని చెప్తే ఎక్కడ హట్ట వద్దా అని చెప్పకుండా అలాగే దాచుకున్నాను నా మధ్యలో. ఆ విష్ణుప్రియ మా బావను వదిలేవే నువ్వు, నీకు దండం పెడతాను, నీకు ఇంకెవడో దొరకలేదా? మా చిన్న బావే దొరికాడా? మా పెద్ద బావని మా చిన్న బావ జోలికి రాకండి మీరు దయచేసి. యష్మి మా అక్క వచ్చేసిందని ఆ ప్లేస్ని ఆక్రమిద్దామని చూస్తున్నావేమో నువ్వు ఖచ్చితంగా చెప్తున్నా. మా నిఖిల్ బావ దగ్గరికి ఎక్స్పెషల్ వెళ్ళొద్దు, మా అక్క కొంచెం ఎక్కువగా ఇష్టపడేది పెద్ద బావనే కాబట్టి చిన్న బావ విషయం కూడా నేను చెప్పను. మా అక్కకి గేమ్ అయ్యేదాకా గేమ్ చూడనందే, నేను ఇప్పుడు వాళ్ళిద్దరిని మేనేజ్ చేయాల్సింది నేనే. కాబట్టి ఈ పులిహార బావలో అక్కడ పులిహార కలపకుండా మా అక్కకి న్యాయం చేస్తారని, కప్పు తీసుకొస్తారని నేను కోరుకున్నా. మీకు దన్నం రే, అక్కడ పులిహార ఏం పెట్టుకోకండి, మీకు దన్నం.